ఎప్పుడైనా ఆలోచించారా? ఒక టాపర్ మరియు ఒక యావరేజ్ స్టూడెంట్ మధ్య అసలు తేడా ఏంటో? వాళ్ళు బ్రిలియంట్‌గానే పుట్టారా? లేదా వాళ్ళ బ్రెయిన్ పవర్ చాలా ఎక్కువ? లేదా మెమరీ పవర్ ఎక్స్‌ట్రా స్ట్రాంగ్ అనుకుంటారా? కాదు. అస్సలు కాదు. టాపర్‌కి అసలైన సీక్రెట్ ఏంటంటే స్టడీ స్ట్రాటజీస్. వాళ్ళు చదువుతూ ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ ఇవి వాళ్ళని టాపర్ ర్యాంక్స్‌కి తీసుకొస్తాయి. టాపర్స్‌తో యావరేజ్ స్టూడెంట్స్‌తో ఐఐటీ, నీట్, జేఈఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఇలాంటివి రాసిన వాళ్ళతో నేను అందరినీ కనుక్కున్నాను. ఇవాళ నేను మీరు అందరికీ ఇది స్టెప్ బై స్టెప్‌గా చెప్తాను. పాయింట్ 1, టాపర్స్ ఎలా చదువుతారు, యావరేజ్ స్టూడెంట్ ఎలా చదువుతారు? చాలామంది ఒక పొరపాటు చేస్తారు. ఒకసారి మోటివేషన్ వచ్చిందంటే నేను 12 గంటలు చదవాలి, 95% తెచ్చుకోవాలి, ఐఐటీ క్రాక్ చేయాలి అని పెద్ద టార్గెట్స్ పెట్టేస్తారు. కానీ నిజం ఏంటంటే అలా ఒక్కసారి మాత్రం సాధ్యం కాదు. టాపర్స్ చిన్నగా టార్గెట్తో స్టార్ట్ చేస్తారు. రోజుకి 2 గంటలు, తర్వాత 3 గంటలు, అలా స్టెప్ బై స్టెప్గా చేస్తారు. చిన్న టార్గెట్ పెద్ద రిజల్ట్. పాయింట్ 2, ఎక్కువ బుక్స్ టీచర్స్ కాదు. ఒకరు క్లాస్ వింటారు, ఇంకొకరు యూట్యూబ్లో చూస్తారు, ఇంకొకరు టీచర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్తారు. ఇలా చేసే టైం వేస్ట్ అవుతుంది, కన్ఫ్యూజ్ పెరుగుతుంది. కానీ టాపర్స్ ఏం చేస్తారు? ఒకే టీచర్, ఒకే బుక్స్ ఫాలో అవుతారు. ఫోకస్ లాస్ కాకుండా ఉంటుంది. పాయింట్ 3, ఓన్ నోట్స్ రాయాలి. మీరు రాసిందే మీ మెదడులో ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది సైన్స్ ప్రూవ్ అయ్యేది. మీరు టైం ఉన్నప్పుడు మీ చేతులతో నోట్స్ తయారు చేసుకోవాలి, లేదా మంచి నోట్స్ ఉన్న వాళ్ళని ఫాలో అవ్వచ్చు. పాయింట్ 4, డిస్ట్రాక్షన్స్ టాపర్స్ కూడా అవుతారు. కానీ తేడా ఏంటి? వాళ్ళు తిరిగి ఎలా బోనస్ బ్యాక్ అవుతారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక స్టూడెంట్ పేరు రాహుల్. తను 6 గంటలకి చదవాలని డిసైడ్ అవుతాడు. అదే టైంలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు, యూట్యూబ్ చూస్తాడు. 1 అవర్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు టెన్షన్ పడతాడు, అయ్యో టైం అయిపోయింది, ఇంకా 7 గంటలకి స్టార్ట్ చేద్దాం. ఇలా మీరు కూడా చేశారా? ఇప్పుడు మోహిత్ అనే టాపర్ గురించి చెప్తాం. తను కూడా 6కి స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. డిస్ట్రాక్ట్ అయ్యి 6:30 అయింది. కానీ అతను ఆలోచించింది, పోయిన టైం పోయింది, ఇప్పుడు ఉన్న టైంని నేను బెస్ట్ ఇస్తాను. ఇది టాపర్ మైండ్ సెట్. పాయింట్ 5, టాపర్స్ తక్కువ చదివి ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న సీక్రెట్. ఇది చాలా సింపుల్. పవర్ అవర్ స్ట్రాటజీస్. రోజుకి కేవలం గంట మాత్రమే చదువుతాడు. ఎగ్జామ్స్ ముందు రోజుకి కేవలం గంట ఫుల్ ఫోకస్గా చదవండి. ఎగ్జామ్ ముందు రోజు మనం ఎంత కాన్సన్ట్రేషన్తో చదువుతామో గుర్తుందా? అలాంటి ఫోకస్తో ప్రతిరోజు ఒక గంట చదవండి. రోజుకి ఒక గంట సరిపోతుంది, కానీ ఇది 100% ఫోకస్తో ఉండాలి. ఇప్పుడు ఒక రోహిత్ అనే బాయ్ స్టోరీ చెప్తాను. తను 6th క్లాస్లో తక్కువ మార్క్స్ తెచ్చుకున్నాడు. అందరూ తిట్టారు. అతనికి సెల్ఫ్ డౌట్ వచ్చింది. తర్వాత 7th, 8th క్లాస్లో కూడా పాస్ అయ్యే అంటే మార్క్స్ రాలేదు, ఎందుకంటే అతనికి నమ్మకం లేదు. అలాంటిది మీరు కూడా ఉంటుంది కదా. అసలైన టాపర్ మైండ్ సెట్ ఏంటంటే నేను చేయగలను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ దగ్గర ఉంది కూడా అదే బుక్, అదే టీచర్, అదే బ్రెయిన్. అంటే మీరు చేయలేరా? చేయగలరు. మీ మీద మీకు నమ్మకం పెరగాలి. నేను చేయగలను అని అనుకోవాలి. మీరు కూడా టాపర్ అవుతారు. ఇది నమ్మితే కామెంట్లో రాయండి, ఐ విల్ బికమ్ ఏ టాపర్. ఈ మాట నమ్మకంతో రాయండి. మీరు నిజంగానే టాపర్ అవ్వడానికి ఇది మొదటి అడుగు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కెరియర్ మార్చే మెసేజ్ ఇది.